మీ అందరికీ శుభములు. మన ఆరాధన వర్తమానానికి కావలసినటువంటి వాక్య భాగ్యంలో నుంచి యోహాను రాసినటువంటి గ్రంథం నుంచి ఒకటో అధ్యాయము 12వ అధ్యాయము 24వ వచనం. ఈ మాట చదువుకుందాం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది సచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దేవుడు మనల్ని ఆరాధనలోకి నడిపించలాగున మనం ప్రార్థన చేసుకున్నాం. దయగల తండ్రి, కృపగల దేవ, ఈ దినాన ప్రభువా నా తండ్రి మమ్మల్ని క్షేమంగా ఉంచి నీ సన్నిధిలో తీసుకొచ్చినందుకు వందనాలు తండ్రి. మా పట్ల నా తండ్రి మీ ప్రణాళికను కలిగి ప్రభా దేవాన్ని ఆరాధించడానికి ప్రభా సంఘముగా నా తండ్రి కుటుంబంగా నా తండ్రి మమ్మల్ని తీసుకొచ్చినందుకు నీ స్తోత్రాలు. నీ సన్నిధిలో కనపడటానికి ప్రభా దేవా మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి, నా దేవ క్షేమాన్ని బట్టి, మాకు ఇచ్చిన దినములను బట్టి నీకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. మిమ్మల్ని ఆరాధించినట్లు ప్రభువా మీ మాటను ప్రభువా మా హృదయంలో నింపమని దేవా నా తండ్రి మా హృదయాలు తెరిచి మిమ్మల్ని ఆరాధించినట్లు మా మనోనేత్రములు వెలిగించమని ఈ దినాన్ని మీకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వాక్యంలో నుంచి మనం చూసినట్లయితే గోధుమ గింజ గురించి యేసు ప్రభు వారు చెప్తూ, గోధుమ గింజ అనేది చాలా చిన్నది కదా. గోధుమ గింజ గురించి చెప్తా ఉన్నప్పుడు గోధుమ గింజ చాలా చిన్నది, కానీ గోధుమ గింజ యొక్క గొప్పతనం గురించి ఆయన చెప్తా ఉన్నప్పుడు అది భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది సచ్చిన ఎడల విస్తారముగా ఫలించును అని చెప్తా ఉన్నాడు. విస్తారముగా ఫలించును అనే మాట చెప్తా ఉన్నాడు. గోధుమ గింజ మనం నిజంగా దాన్ని చూసినట్లయితే దానికి ఉన్నటువంటి క్వాలిటీ ఏంటంటే రీజనరేషన్, పునరుత్పత్తి, మరలా తిరిగి రావడానికి కావాల్సినటువంటిది గోధుమ గింజ భూమిలో పడితే కలిగేటువంటి ప్రయోజనం. దాని నుంచి ఇంకా వస్తూ ఉంటాయి. అదేవిధంగా మల్టిప్లికేషన్, ఫలించటం, విస్తారముగా ఫలించేటువంటి క్వాలిటీ ఉన్నటువంటిది అన్నమాట. అదేవిధంగా పర్పస్ఫుల్, దేవుడు దాన్ని సృష్టించాడంటే దాన్ని ఫలించి మనకు ఆహారంగా ఉండటానికి కోసం దేవుడు సృష్టించాడు. అందుకని గోధుమ గురించి యేసు ప్రభు వారు చాలా చక్కగా చెప్పినటువంటి మాటలు. సో ఒకటి ఫలించటానికి ఒకటి త్యాగం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దినాన పర్వదినాన అందరూ లోకమంతా కూడా యేసు ప్రభు వారు మన కోసం చనిపోయి లేచారు, సమాధుల నుంచి లేచారని చెప్పేసి మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం అన్నమాట. కనుక ఆయన గోధుమ గింజ లాంటి వారు. ఆయన గురించి ఆయన చెప్తూ ఉన్నప్పుడు ఏమంటున్నారంటే ఆయన గోధుమ గింజ, ఆయన భూమిలో పడి విస్తారముగా ఫలించినటువంటి గోధుమ గింజ, మనకి ఆహారం అవటానికి ఆయన భూమిలో నుంచి మలిచినటువంటి గోధుమ గింజ. నిజంగా ఈ విషయం మనం చూసినట్లయితే అమెరికన్ హిస్టరీలో మార్టిన్ లూథర్ కింగ్ అనేటువంటి ఆయన క్రిస్టియన్ మినిస్టర్ యాక్చువల్గా ఆయన. అదేవిధంగా అమెరికాలో ఉన్నటువంటి స్లేవ్స్ కోసం 1967లో పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఆయన ఇచ్చినటువంటి పబ్లిక్ స్పీచ్లో ఇచ్చినటువంటి ఒక స్పీచ్ బోధ ఏంటంటే ఐ హ్యావ్ ఎ డ్రీమ్, నాకు ఒక కల ఉంది అనేటువంటి మాట, అనేటువంటి స్పీచ్లో ప్రపంచం మొత్తం కూడా ఆ స్పీచ్కి ఇప్పటికి కూడా చాలా ఫేమస్. అంత అద్భుతమైనటువంటి మాట మాట్లాడతాడనమాట. ఆయన చెప్తూ ఉంటాడు, ఈ బానిసలుగా బతుకుతున్నటువంటి వాళ్ళకి అబ్రహాం లింకను
ఆయన స్వేచ్ఛ కోసం పోరాటం చేసి అధ్యక్షుడైనటువంటి అబ్రహాం లింకన్ ఆయన డిగ్రీ పాస్ చేస్తాడు. తర్వాత వాళ్ళకి ఫుల్ రైట్స్ రాలేదని చెప్పేసి మార్టిన్ లూథర్ కింగ్ పోరాటం చేస్తాడు. తర్వాత ఫుల్ రైట్స్ వస్తాయి. కానీ 1968లో ఆయన్ని చంపేస్తారు. ఆయన కోసం పోరాటం చేయలేదు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అనేటువంటి వ్యక్తి ఆయన కోసం పోరాటం చేయలేదు. బానిసత్వంలో వాళ్ళకి రైట్స్ లేనటువంటి వ్యక్తుల కోసం ఆయన నిలబడ్డాడు. అందుకని ఐ హ్యావ్ అ డ్రీమ్, వన్ డే మై చిల్డ్రన్ అండ్ వైట్ చిల్డ్రన్ బ్లాక్ చిల్డ్రన్ దే విల్ సిట్ టుగెదర్ ఎట్ ద టేబుల్ అని చెప్పేసి అంటాడు అనమాట. ఒక డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఇద్దరు కలిసి భోజనం చేస్తారు, నల్లవాళ్ళు తెల్లవాళ్ళు ఇద్దరు కలిసి అని చెప్పేసి చాలా చక్కని బ్యూటిఫుల్ మెసేజ్ చెప్తూ ఉంటాడు అనమాట. సో ఇక్కడ యేసు ప్రభువాన్ని కూడా మనం చూసినప్పుడు ఆయన గోధుమ గింజలాగా మన కోసం చనిపోయారు. గోధుమ గింజలాగా ఆయన మన కోసం అర్పించబడి ఉన్నారు. ఆయన మన కోసం అర్పించబడి ఉన్నట్టుగా కనబడతా ఉంది. ఎలా అర్పించబడ్డారు మన కోసం? నిర్గమకాండంలో నుంచి 12వ అధ్యాయము 12వ అధ్యాయము 6-8 వచనంలో మనం చూస్తే 6వ వచనం నుంచి 8వ వచనం దాకా మనం చూస్తే పాస్ ఓవర్ ఇజ్రాయెల్స్ మొత్తం కూడా పాటించేటువంటి పండుగ ఏంటంటే వాళ్ళకి పాస్ ఓవర్, పస్కా పండుగ గురించి ఇక్కడ చెప్తా ఉన్నారన్నమాట. నిర్దోషమైన ఏడాది మగపిల్లలను తీసుకొనవలెను, గొర్రెపిల్లలో నుండి అయినను మేకల నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినము వరకు మీరు దానిని నుంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలులు సమాజపు వారందరూ తమ తమ కూటములో సాయంకాలం ముందు దాన్ని చంపి దాని రక్తము కొంచెం తీసి తాను తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్మీల మీదను పై కమ్మీ మీదను చల్లి, ఇజ్రాయెల్కి ఇచ్చినటువంటి పండుగలో అతి విలువైనటువంటి లేకపోతే వాళ్ళకి అతి ప్రాముఖ్యమైనటువంటి పండుగ ఏదంటే పస్కా పండుగ అన్నమాట. ఎందుకనంటే వాళ్ళకి దేవుడు రిడీమ్ చేసినట్టు లేకపోతే స్వేచ్ఛని ప్రసాదించినటువంటి దేని నుంచి అంటే ఐగుప్తు యొక్క బానిస సంఖ్యల నుంచి, ఐగుప్తు యొక్క ఇనప సంఖ్యల నుంచి దేవుడు విడుదల చేశాడు. దానికి గుర్తుగా దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే చివరగా దేవుడు చేసినటువంటి మిరాకిల్ ఏంటంటే ఆయన నిర్దోషమైన ఏడాది మగపిల్లను గొర్రెలో నుండి అయినను మేకల నుండి అయినను తీసుకొని వితౌట్ బ్లెమిష్, నిర్దోషమైనటువంటి గొర్రెపిల్లను తీసుకొని లేకపోతే మేకల నుంచి ఒకదాన్ని తీసుకొని బలి అర్పించి దాని యొక్క రక్తమును ఆ యొక్క ద్వారం యొక్క నిలువు కమ్మీలకి అడ్డ కమ్మీలకి రాయండి అని చెప్తారనమాట. రాయమన్నప్పుడు ఆయన ఆ దినములలో వాళ్ళని విడుదల కలిగజేసినట్టు కనపడతా ఉంది. రాసినప్పుడు ఏమైందంటే వాళ్ళు 12వ అధ్యాయం 22-23లో మనం చూస్తే, మరియు హిస్సోపు కుంచె తీసుకొని పళ్ళెంలోనున్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధపు పై కమ్మికిని 2 నిలువు కమ్మిలకును పళ్ళెంలో రక్తమును తాకింపవలెను. తర్వాత మీలో నెవరును ఉదయం వరకు ఇంటి ద్వారం నుండి బయటికి వెళ్ళకూడదు. దేవుడు చెప్తాడనమాట, ఈ దినాన మిమ్మల్ని విడుదల చేస్తాను, ఈ దినాన మిమ్మల్ని బానిసత్వం నుంచి బయటికి తీసుకొస్తాను, ఈ దినాన మిమ్మల్ని నేను ఐగుప్తు యొక్క ఇనప సంఖ్యలో నుంచి విడుదల చేస్తాను. దేవుడు చెప్పినటువంటి మాట ఏం చెప్తాడంటే చివరగా నిర్దోషమైనటువంటి ఏడాది గొర్రెపిల్లను కానీ మేకపిల్లను కానీ తీసుకొని దాన్ని బలించి దాని యొక్క రక్తముని గుర్తుగా రాయమంటాడు. రాసినప్పుడు ఆయన కిందకు చెప్తాడు కదా, ఈ దేశ సంచారం చేయొచ్చు, యెహోవా ఐగుప్తులను హతము చేయుటకు ఈ దేశ సంచారం చేయొచ్చు, ద్వారబంధపు పై కమ్మి మీదను 2 నిలువు కమ్మిల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా తలుపును దాటిపోవును, మిమ్మును హతము చేయుటకు ఇండ్లను సంహారకుడు చొరనీయడు. దేవుడు ఏం చెప్తాడంటే ఈ రక్తం యొక్క గుర్తు నేను చూసి మీ ఇళ్లలోకి నేను చొరబడను, ఎవడో బయటికి రావద్దు, నేను ఇళ్లలోకి నేను మీ ఇళ్లలో నుంచి నేను మిమ్మల్ని ఎవరిని హతం చేయను. ఎవరైతే ఈ గుర్తు లేదో, ఎవరైతే గొర్రె యొక్క నిర్దోషమైన గొర్రె యొక్క రక్తము ద్వారకమ్మిలకు లేదో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మొదటి సంతానం లేకపోతే
జ్యేష్ఠుల్ని చంపివేస్తాను అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. ఐగుప్తులందరినీ అలా చేయడానికి దేవుడు దాటిపోతున్నప్పుడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి వార్నింగ్, ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి గుర్తు అనమాట. దాన్ని చేసినప్పుడు యెహోవా సెలవిచ్చినట్లు మీకు ఇచ్చిన దేశం ముందు మీరు ప్రవాసించిన తర్వాత మీరు దీన్ని ఆచరింపవలెను. దీన్ని ఇశ్రాయేలుకి ఫ్రీడమ్ ఫెస్టివల్ అంటారు. దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి స్వాతంత్రం అనమాట. దీన్ని ఇశ్రాయేలులు చాలా భక్తితో చేస్తారు. ఎందుకనంటే యెహోవా మమ్మల్ని విడుదల కలిగించాడు, యెహోవా మమ్మల్ని బానిసత్వం నుంచి విడుదల కలిగించాడు, యెహోవా మాకు సర్వ హక్కులు ప్రసాదించాడు, స్వేచ్ఛగా జీవించడానికి మాకు ఒక దేశాన్ని ఇచ్చాడు. దేవుడు మమ్మల్ని వాగ్దానం చేసినటువంటి కానాను అనేటువంటి దేశంలో తీసుకెళ్ళాడు, పాలు తేలినటువంటి దేశంలోకి మమ్మల్ని నడిపించాడు. కనుక విడుదల పొందిన వ్యక్తి స్వేచ్ఛ అనేది ఏంటి అనేది చెప్పగలడు. అందుకనే వాళ్ళు ప్రతి సంవత్సరము కూడా ఆ స్వేచ్ఛ అంటే పస్కా బలిని ఆచరించడానికి ఎక్కడ కూడుకున్నా కూడా అక్కడికి వచ్చి చేయడానికి వాళ్ళు కూడుకుంటూ ఉంటారనమాట. ఆ పాస్ వర్డ్ దాన్ని ఏమంటారు, దేవుడు దాటి వెళ్ళాడు. వాళ్ళ దూరబంధువుల మీద చూసినప్పుడు దాటి వెళ్ళినట్టుగా మనకు కనపడతా ఉంది. దేవుడు అది చూసినప్పుడు యేసు ప్రభు వారు కూడా మనం చూసినప్పుడు ఆయన రక్తమును చిందించి నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల రక్తమును చిందించి, దాని క్వాలిటీస్ ఏంటంటే నిర్దోషమైనది. దాని క్వాలిటీస్ ఏంటంటే ఏడాది యొక్క గొర్రెపిల్ల, అది ఏదో చిన్నది కాదు, 6 నెలలు కాదు, లేకపోతే ఏడాదిగా ఉన్నటువంటిది గొర్రెపిల్ల. అలాంటి దాన్ని తీసుకొని వధించమని చెప్పినప్పుడు వాళ్ళు అలా చేసినప్పుడు ఆ యొక్క సంహారం నుంచి తప్పించబడ్డారు, ఐగుప్తు సంఖ్యల నుంచి విడుదల చేయబడ్డారు. వాళ్ళు సంతోషంతో దేవుణ్ణి స్తుతించగలిగారు, వాళ్ళకి విడుదల కలిగింది. మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి ఐగుప్తు దేశంలో వాళ్ళు పంపించి వేశారు. సో దేవుడు వాళ్ళని విడుదల కలిగించినట్టుగా మనకు కనపడతా ఉంది. అదేవిధంగా మన జీవితాల్లో మనం చూసినట్లయితే మనం దేవుడు దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు కూడా మనల్ని విడుదల కలిగించాడు. పాపం అనేటువంటి బానిసత్వంలో ఉన్నటువంటి మనకి, పాపంలో కొట్టిమిట్టాడుతున్నట్టు మనకి ఎవరు విడుదల చేస్తారో అవకాశం లేనటువంటి దానికి ఈ లోకంలో వేది మనల్ని పాపం నుంచి విడుదల చేసిద్దంటే దేనివల్ల విడుదల పొందలేము. అలాంటి సందర్భంలో దేవుడు మన కోసం, అన్యులైన మన కోసం, దేవుని యొక్క ప్రజలు కానట్టు మన కోసం ఆయనే దేవుని గొర్రెపిల్లగా దిగివచ్చాడు. అందుకని యోహాను గారు రాసిన గ్రంథంలో నుంచి మొదటి అధ్యాయంలో మొదటి అధ్యాయము 29వ వచనం మనం చూసినట్లు మనకు మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసు ప్రభు వారిని ఇక్కడ మనకి ఎలా కనపడుతుందంటే లోక పాపమును మోసుకెళ్ళేటువంటి దేవుని గొర్రెపిల్ల, లోకంలో ఉన్నటువంటి పాపాల మొత్తాన్ని ఇజ్రాయేలులు ఏ విధమైనటువంటి పాపం లేనట్టు లేకపోతే నిర్దోషమైనటువంటి గొర్రెని తీసుకొచ్చి అర్పించమన్నప్పుడు ఇక్కడ మనం చూసి యేసు ప్రభు వారు మన కోసము, మన విడుదల కోసము, మన పాపం అనేటువంటి సంఖ్యల నుంచి విడుదల కోసము, ఈ లోకంలో ఉన్నట్టు ప్రతి వ్యక్తి యొక్క పాపాన్ని, వస్తువుల యొక్క పాపం కాదు, వ్యక్తుల యొక్క పాపాన్ని దేవుని విడుదల చేయడానికి ఆయన వచ్చాడు. కనుక ఆయన వచ్చినప్పుడు ఆయన చెప్తున్నాడు కనుక, ఇదిగో ఆయన గురించి చెప్పండి మాట ఏంటంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపమును మోసుకెళ్ళినటువంటి దేవుని గొర్రెపిల్ల. ఇజ్రాయేల్ పాపం తీసేయడానికి వచ్చానని చెప్పలా ఇక్కడ. నా ప్రజలైనటువంటి ఇజ్రాయేల్ ప్రజలే నా ప్రజలని చెప్పట్లా దేవుడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే చాలా స్పష్టంగా, నేను లోక పాపమును మోసుకెళ్ళేటువంటి గొర్రెపిల్లని, నిర్దోషమైనటువంటి గొర్రెపిల్లని అని చెప్తా ఉన్నాడు. అందుకనే పేతురు రాసిన పత్రికలో నుంచి 1వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తే ఆయన గురించి ఒక మంచి మాట చెప్పబడింది. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా అని ఏమన్నాడంటే, అమూల్యమైనటువంటి రక్తము. ఆయన గొర్రెపిల్ల ఎలాంటి గొర్రెపిల్ల అంటే, ఆయన మన యొక్క పాపాలను మోయడానికి ఉన్నటువంటి ఎలిజిబిలిటీ ఏంటంటే, ఆయనకు ఉన్నటువంటి అర్హత ఏంటంటే
ఆయన అమూల్యమైనటువంటి రక్తము, నిర్దోషమైనటువంటి రక్తము, నిర్దోషమైనటువంటి నిష్కలంకము నాకు గొర్రెపిల్ల, ఎక్కడకున్న చిన్న స్పాట్ కూడా కనపడినటువంటి గొర్రెపిల్ల. యేసు ప్రభువారు అనేటువంటి గొర్రె మన కోసం, సాధు జంతువుగా ఉన్నటువంటి యేసు ప్రభువారు మన కోసం గొర్రె లాంటి సాధు జంతువు అనేటువంటి గొర్రెపిల్లలాగా ఆయన స్పాట్లెస్, దాంట్లో ఏ విధమైనటువంటి చిన్న లోపం కూడా చూపించలేం. అలాంటి యేసు ప్రభువారు మన కోసము ఆయనే భూమి మీదకి దిగి వచ్చినట్టు కనపడతా ఉంది. నిజంగా మన పాపముల కోసం ఆయన బలి అర్పించినట్టుగా కనపడతా ఉంది. కనుక ఆయన మనం చూసినట్లయితే వి ఆల్సో ఫాలోయింగ్ ద పాస్ఓవర్, పస్కా ఫెస్టివల్. మన జీవితంలో కూడా యేసు ప్రభువారి గురించినటువంటి పస్కా ఫెస్టివల్ మనం కూడా చేసుకుంటా ఉన్నాం. ఆ ఫెస్టివల్ ఏంటంటే ఫ్రీడమ్ ఫెస్టివల్. అది మన జీవితంలో మనకి పాపం అనే దాని నుంచి విడుదల కలిగించిన యేసు ప్రభువారు, మనం ఏ రోజునైతే యేసు ప్రభువారు నమ్ముకున్నామో ఆ రోజే, దట్ ఈస్ ద ఫెస్టివల్ ఇన్ అవర్ లైఫ్. ఆ రోజే, ఆ దినమే మనకి స్వాతంత్రపు కలిగినటువంటి పండుగ, స్వాతంత్రపు పండుగ. ప్రతి వ్యక్తికి, రక్షించబడిన ప్రతి వ్యక్తికి ఒక స్వాతంత్రం పొందినటువంటి దినం ఉంది. ఆ దినాన్ని మనం ఆచరించబడ్డాం. ఎందుకనంటే యేసు ప్రభువారు మనల్ని విడుదల పొందినటువంటి, లేకపోతే ఆయన మన కోసం అర్పించబడినట్టు కనపడుతూ ఉంది. ఆయనలో క్వాలిటీని చూస్తే ఆయనలో ఎక్కడ కూడా చిన్న లోపం కనపడలేదు. నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల, నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల, అమూల్యమైన రక్తం చేత. చాలా బ్యూటిఫుల్ వర్డ్స్ ఆయన గురించి చెప్పడం జరిగింది. అలాంటి గొర్రెపిల్ల మన కోసం, అందుకని యోహాను గారు చెప్తా ఉన్నారు కదా, ఇదిగో లోక పాపను మోసుకొని వెళ్ళు గొర్రెపిల్ల. ఈయన యేసు ప్రభువారి గురించి చెప్తాను, లోక పాపను మోసుకొని వెళ్ళినట్టు గొర్రెపిల్లగా చెప్తాను. హెబ్రీ పత్రికల నుంచి మనం ఆయన చూసినప్పుడు, హెబ్రీ పత్రికలో నుంచి మనం చూసినప్పుడు 9వ అధ్యాయము 12-14 వచనాలు చూసినప్పుడు ఆయన గురించి కొన్ని విషయాలు మనం చూద్దాం. 9వ అధ్యాయము 12 చదవండి. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించును. చూడండి, ఈయన ఎలాంటి వాడు అంటే ఆయన రక్తం ఎలాంటిది అంటే, ఈ గొర్రెపిల్ల ఎలాంటిది అంటే, ఆయన ఏమన్నాడంటే మేకల యొక్కయు కోడెల యొక్కయు గొర్రెల యొక్కయు, నిర్దోషమైనటువంటి గొర్రెపిల్లను తీసుకొచ్చి వధించినా కూడా మన పాపములని తీసివేయలేవు. యాజకుడు ప్రతి ఇయర్ కూడా ఈ ఫెస్టివల్ చేసినప్పుడల్లా బలి అర్పించాల్సి వస్తూ ఉండేది, మాటికి చేయాల్సి వస్తూ ఉండేది. అంటే ఇక్కడ వచ్చినప్పుడు అందుకనే పాపం అనేది కడిగివేయబడలా, పాపం అనేది పూర్తిగా దాన్ని తీసివేయడానికి కొట్టివేయబడలా, అది కొనసాగుతూనే ఉంది. మళ్ళీ ప్రతి సంవత్సరం మళ్ళీ అది గుర్తుకొస్తానే ఉంది. అందుకని ఇక్కడ చూసినప్పుడు ఆయన ఏమన్నాడంటే మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక అని ఏమన్నాడంటే తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించును. కనుక ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము మైలు పడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడలా నిత్యుడగు ఆత్మ ద్వారా తను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియల నుంచి విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. భూమి మీద అతి శ్రేష్టమైనది ఏంటి అంటే అధికారం కాదు, అందము కాదు, డబ్బు కాదు, వీటి నుండి వచ్చేటువంటి సంతోషం అనేది చాలా అల్పకాలంతో కూడుకున్నటువంటిది. నాకు ర్యాంకు రాకపోతే సంతోషం, లేకపోతే ఇంకొకటి లేకపోతే సంతోషం ఉండదు. కొంతమంది డబ్బు లేకపోతే సంతోషం ఉండదు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నిర్జీవ క్రియలను విడిచి అందుకని ఏమంటున్నాడంటే
ఇక్కడ నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. కోడెల యొక్క బలి అనేది మన ప్లేస్లో తీసుకెళ్ళి మనం పెడుతున్నాం. లోపల శుద్ధి చేయడానికి ఆయన ఏం చేశాడంటే మారు మనసు అనుభవం అనేది మనకి ఇచ్చాడు రక్షణ ద్వారా. నేను పాపిని అని గ్రహించి బయటికి రావడానికి మనం సహాయం చేశాడు. నేను చేసేటటువంటి పాత జీవితం నుంచి బయటికి రావడానికి సహాయం చేశాడు. నా పాపములన్నిటి నుంచి కూడా బయటికి వచ్చి నేను కడుక్కోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఆయన రక్తము అలాంటిది, ఆయన రక్తము అలాంటిది. అందుకని ఆయన ఏమంటున్నాడంటే ఆయన ఏ కోడెల ద్వారా లేకపోతే మేకల ద్వారా ఆయన బలిగా మన కోసం మళ్ళీ అర్పించలేదు, కానీ ఆయనే తన స్వరక్తాన్ని ఈ లోక పాపం, లోకంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క పాపాన్ని మోసుకొని పోవడానికి ఆయన వచ్చాడు. ఆయన మన యొక్క ప్రతి ఒక్క వ్యక్తి పాపాన్ని తీసుకున్నాం. ఏంటి మన పాపాలు? ఏంటి మన పాపాలు? ఏదైనా కావచ్చు. మన యొక్క స్వాభావికమైనటువంటి పుట్టుకతో వచ్చిన స్వాభావికమైనటువంటి పాపాలు ఉన్నాయి కొన్ని. మన క్రియల ద్వారా దేవునికి నడిచినటువంటి పాపాలు ఉన్నాయి మనకి. అవి దోచుకోవడం కావచ్చు, దొంగతనం కావచ్చు, నరహత్య కావచ్చు, మచ్చర కావచ్చు, ద్వేషం కావచ్చు, ఆర్థిక సంబంధమైన కరప్షన్ కావచ్చు, భయంకరమైనటువంటి మనస్తత్వం కావచ్చు. వీటన్నిటిలో నుంచి న్యూ లైఫ్ని చూపించాడు ఆయన. ఇది కాదు, ఇది నిర్జీవమైన క్రియలు అనేటువంటిది జీవితం, ఇది జీవితం కాదు అని చూపించాడు. ఒక నూతన ఒరవడిని జీవితంలో తీసుకొచ్చాడు. ఇవన్నీ కూడా దీంతో నన్ను నశించిపోతావి అని చెప్పి చూపించాడు. అందుకనే వాటిలో నుంచి బయట తీసుకొచ్చి మనలో రకరకాలైనటువంటి పాపములని కడిగివేయటానికి ఒక్కసారి ఆయనే నిర్దోషమైన గొర్రెపిల్లగా ప్రవేశించబడ్డాడు. దేవుని యొక్క సన్నిధిలో బలిగా అర్పించబడ్డాడు. ఆయన బలిగా అర్పించబడ్డాడన్నమాట. మన పాపములు ఏవైనా కావచ్చు, మనసుకు పట్టినటువంటి జబ్బు ఏదైనా కావచ్చు, మానసికమైన జబ్బు కావచ్చు, రకరకాలైనటువంటి పాపాలు కావచ్చు, శరీర సంబంధమైన ప్రతి పాపము కూడా, బలహీనత కూడా దేవుడు ఏం చేశాడంటే ఆయన దగ్గరికి వచ్చినట్టు ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మార్చాడు. అది శ్రేష్టమైనటువంటిది. అది రక్షణ యొక్క ఆనందం. రక్షించబడినటువంటి వ్యక్తి ఆనందించే దేనికంటే తన పాపం విడుదల కలిగిందని చెప్పేసి, తన పాత స్వభావం నుంచి బయటకు వచ్చాడని చెప్పేసి, తన పాత రోతల నుంచి బయటకు వచ్చాడండి. అసూయ, ద్వేషం, కలహములు, మత్సరములు, ఏ రకమైనటువంటి వ్యక్తిత్వం అయిన నుంచి దేవుడు ఇది నీలో ఉన్న లోపాన్ని బయటికి తీసుకొచ్చి ఇది నాలో ఉంటే నీ కలిగే నూతన స్వభావం అని చెప్పేసి ధరింపజేశాడు. నూతన వస్త్రాలు ధరింపజేశాడు. అందుకని ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే మనం పాపం అనేటువంటి బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చి, మన పాపం అనేటి దాంట్లో బయటికి తీసుకొచ్చి విడుదల, విమోచన కలిగించాడు. దానివల్ల మనకేం కలిగిందంటే రక్షణ, ఆనందం. రక్షించబడ్డ తర్వాత మనకు కలిగినటువంటిదంటే దేవుడితో కలుసుకొని దేవుడితో మాట్లాడుకున్నటువంటి ఆ అనుభవాన్ని ఇచ్చాడు. తండ్రి అని పిలుచుకునేటువంటి అనుభవం ఇచ్చాడు. ఆయన సన్నిధిలో కూర్చొని నువ్వు తండ్రి అని పిలిస్తే ఆయనకి మన పిలుపు ఆయనకు అర్థమవుతుంది తెలుసుకునేటువంటి నీ యొక్క సెన్సెస్ ఎలుగుని దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి డైరెక్ట్ యాక్సెస్ ఇచ్చాడనమాట. లోక పాపంలో మొత్తాన్ని తీసుకుని ఎడ్ల యొక్కయు కోడెల యొక్క ఎవరు చేశారంటే ఇశ్రాయేలీయులు చేశారు. ఎప్పుడు చేశారంటే వాళ్ళు బానిసత్వం నుంచి బయటికి రావడానికి దేవుడు చేశాడు. వాళ్ళ యొక్క పాపాలను తీసివేయడానికి దేవుడు ఆ రోజున అది అర్పించమని చెప్పాడు. కానీ ఈ రోజున నా జీవితంలో 2021లో యేసు ప్రభువు నన్ను పట్టుకున్నారు. సెప్టెంబర్ 9th ఆ రోజు నాకు కలిగినట్టు విడుదల అది. ఆ రోజు నా జీవితంలో కలిగిన ఫెస్టివల్ అది. ఆ రక్షణ అనుభవం అనేది పాత జీవితం నుంచి నన్ను కొత్త జీవితంలో తీసుకొచ్చాడు. ఒక నూతన ఒరవడి అనేది దేవుడిలో అది ఉంది అని చెప్పేసి అర్థం చేయడానికి దేవుడు నాకు ఎంతో సహాయం చేశాడు. మన జీవితంలో ఆరాధించే ప్రతి వ్యక్తి దేవుణ్ణి కనుగొన్నాడు.
దేవుని ఎరిగి ఉన్నాడు, రక్షణ అనే దాన్ని కలిగి ఉన్నాడు, రక్షణ అనే ఆనందాన్ని కలిగి ఉన్నాడు. మన జీవితంలో ఆనందకరమైన సంతోషకరమైనటువంటి దినాలు కొన్ని ఉంటాయి. మ్యారేజ్, పిల్లల బర్త్డేలు, లేకపోతే ఇంట్లో బర్త్డేలు, అచీవ్మెంట్స్ అయినప్పుడు, మనకేదో ప్రమోషన్స్ వచ్చినప్పుడు, క్వాలిఫైడ్ అయ్యి మంచి జాబ్స్ వచ్చినప్పుడు సెలబ్రేట్ చేసుకోవటం ఎంతో ఆనందం. దానికన్నా కూడా ఆ మూమెంట్ మాత్రకే మనకి ఆ సంతోషాన్ని ఇవ్వచ్చు. దేవుడి యొక్క రక్షణ అనేది, దేవుడి యొక్క రక్షణ ఆనందం అనేది ప్రతి క్షణం కూడా మనల్ని, ప్రతి సమయంలో కూడా మనల్ని వెంట పెట్టుకొని నడిపిస్తూ ఉండిద్ది. లో టైమ్స్, హై టైమ్స్, ఇట్ డజంట్ మ్యాటర్. తక్కువ సమయాల్లో, లేకపోతే కృంగిన సమయాల్లో, లేకపోతే ఆనందకరమైన సమయంలో, ఏ సమయంలో కూడా రక్షణ ఆనందంతో కలిగినటువంటి ఈక్వలెంట్ అనేది ఏదీ లేదు. దానికి సమానమైనటువంటి గొప్పది ఏదీ లేదు. అందుకని యేసు ప్రభు వారు తన రక్షణ అనేది అంత శ్రేష్టమైనదిగా విశ్వాసులకు ఇచ్చాడు. విశ్వాసుల జీవితంలో కలిగినటువంటి శ్రేష్టమైనది సమయం ఏదంటే రక్షణ నువ్వు పొందుకున్నటువంటి సమయం ఉంది, మారు మనసు పొందుకున్నటువంటి సమయం ఉంది, దేవుడు నన్ను పాపాలు కడిగాడు అనేటువంటి సమయం ఉంది చూసారా, అది శ్రేష్టమైనటువంటి. ఎందుకనంటే నా కోసం యేసు ప్రభు వారు బలి అయ్యాడు అనేటువంటి గ్రహించినటువంటి క్షణం అది. నా కోసం సిలువలో యేసు ప్రభు వారు ప్రాణం పెట్టానంటూ గ్రహించినటువంటి సమయం అది. నా కోసం నిర్దోషమైనటువంటి, ఏ తప్పు చేయనటువంటి యేసు ప్రభు వారు సిలువకి ఎక్కారంటూ గ్రహించినటువంటి సమయం అది. నా కోసం ఆయన సమస్తాన్ని త్యాగం చేసి భూమి మీదకి వచ్చేటట్టు గ్రహించినటువంటి సమయం అది. నా జీవితానికి ఒక సుక్కాణి లేనటువంటి సమయంలో, ఒక దారే సమయం తెలియనటువంటి సమయంలో నాకు ఒక దారి చూపే పర్పస్ఫుల్ లైఫ్ అనేటువంటిది ఉంది అనేటువంటి చూపించినటువంటి యేసు ప్రభు ఆ సమయం ఏదంటే రక్షణ సమయం. దాన్నే మనల్ని రక్షణ ఆనందంతో దేవుడు కొనసాగిస్తూ ఉన్నాడు. విశ్వాసులు ఎందుకు దేవుని సన్నిధిలో కనపరుచుకుంటారంటే దేవుడిచ్చినటువంటి రక్షణ ఆనందాన్ని. ఇక్కడే కాదు, మరి మనకి వాగ్దానం చేయబడినటువంటి నిత్య జీవాన్ని దేవుడు ఇచ్చారు. వాగ్దానంతో కూడుకున్నటువంటి నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఇంకెప్పుడు చావు అనేది మన మీద భయం, చావు అనే భయం మన మీద వేలకున్నట్లు యేసు ప్రభువు చేశారు. అందుకని రక్షణ ఆనందం అనేది అతి శ్రేష్టమైనటువంటిది ప్రతి వ్యక్తి జీవితంలో ఉన్నటువంటిది. దీంతో దేన్ని కూడా ఈక్వలెంట్గా కంపేర్ చేయలేం. దీంతో సమమైనది ఏదీ లేదు. ఆయన మనకిచ్చినటువంటి ఇశ్రాయేలులకి దేవుడు ఏ విధంగా ఐగుప్తు దేశం నుంచి విడుదల చేశాడో, యేసు ప్రభు వారు విశ్వాసుల్లో, లేకపోతే మన సంఘంలోకి రాబడిన ప్రతి వ్యక్తి కూడా, ఆరాధనలోకి వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుడు అతి కనికరం కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, విడుదల కలిగించాడు మన జీవితంలో, స్వేచ్ఛను ప్రసాదించాడు మన జీవితంలో. పాపం అనే దాని నుంచి బద్దలు కొట్టేశాడు, ఆ తలుపును బద్దలు కొట్టేసి బయట తీసేశాడు. అందుకనే మనం సంతోషించగలిగినటువంటి అతి శ్రేష్టమైనటువంటి సమయం ఏదైనా ఉందంటే రక్షణ ఆనందం, దేవుడిచ్చినటువంటి రక్షణ ఆనంద సమయం. దీన్ని దేంతో కంపేర్ చేయలేం. మన అచీవ్మెంట్స్, మన సక్సెస్ ఇవన్నీ కూడా దేంతో కంపారిజన్ చేయలేం. దాన్ని దేని యొక్క అథారిటీతో దేనితో మనం పోల్చలేం. దేవుడు మనకి అందుకని మనం సెలబ్రేట్ చేసుకున్నాం దేనికంటే మన జీవితంలో స్వేచ్ఛతో కూడుకున్నట్టు దినాన్ని దేవుడు మనకి ఇచ్చాడని చెప్పేసి, క్రీస్తు ప్రభు వారు కూడా పస్కా బలిగా, దేవుని యొక్క గొర్రెపిల్లగా లోక పాపలను ఏ విధంగా మోసుకెళ్ళాడో నా పాపలను, నీ పాపల కోసం మోసుకెళ్ళటానికి ఈ లోకంలో వచ్చినట్టుగా మనకు కనపడుతూ ఉంది. అందుకనే మనం యేసు ప్రభు వారిని పస్కా బలి పశువు ఆ పండుగను ఆచరిస్తున్నాం. ఎందుకనంటే ఆ పండుగ అంటే నీ జీవితంలో, నా జీవితంలో ప్రతి ఆదివారం ఎందుకు వస్తున్నాం అంటే దేవుడు చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని జ్ఞాపం చేసుకోవటానికి. క్రిస్టియన్స్ కలిగేది ఏంటంటే ప్రతిరోజు కూడా ఫెస్టివలే, ప్రతి ఆదివారం కూడా గొప్ప బిగ్ ఫెస్టివల్. ఎందుకంటే అందరు కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రతిరోజు ఫెస్టివల్, ఎందుకంటే ప్రతిరోజు కూడా దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు అనేది మనం చెప్పుకోగలుగుతాం. దేవునికి థ్యాంక్స్ చెప్తాం మనం. అందుకని అతి శ్రేష్టమైనది. దీన్ని డబ్బుతో కానీ లేకపోతే ఇంకో దాంతో కానీ ఈక్వలెంట్గా మనం చూడలేము. అదేవిధంగా మనం చూసినట్లయితే హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే, 10:4 వచనం చూస్తే, అయితే బలులు అర్పించుట చేతను ఏటేటా పాపము జ్ఞాపకం వచ్చుచున్నది. దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి ఏటా కూడా పాపం జ్ఞాపకం వస్తూ ఉంది. అందుకని యేసు ప్రభువు ఒకేసారి ఆయన
మన కోసం బలి అయిపోయినట్టు కనపడతా ఉంది. అదేవిధంగా 12వ వచనంలో మనం చూస్తే 10వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే 12వ వచనం మనం చూస్తే ఈయనైతే పాపము నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలి అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠంగా చేయబడు వరకు కనిపెట్టచ్చు దేవుడి కుడి పార్శ్వమున ఆసీనుడాయను. ఆయన ఈ మాట చెప్పినప్పుడు మనకేం గుర్తు రావాలంటే, తండ్రి ఐ హావ్ ఫినిష్డ్, నేను సంపూర్ణం చేశానన్న మాట చెప్తాడు క్రాస్లో. దేవుడు ఒక మాట ఏం చెప్తారంటే యేసుప్రభు వారు 7 మాటలు చెప్పినప్పుడు శిలువలో పలికిన ఒక మాట అండి, నేను సమస్తాన్ని జరిగించా. ఆయన ఐ హావ్ ఫినిష్డ్, నేను కంప్లీట్ చేశాను, సంపూర్ణంగా మొత్తం కంప్లీట్ చేసి వచ్చాను అని చెప్తాను. అందుకని ఇక్కడ మనం చూస్తే ఈయనైతే పాపల నిమిత్తం సదాకాలం నిలిచి ఒక్క బలి అర్పించి ఒకేసారి బలి అర్పించి అప్పటి నుండి తన శత్రువు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యను. సమస్తాన్ని ఆయన ప్రాణం పెట్టి ఆదివారం లేచిన రోజు ఏంటంటే దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచానికి అంతమైంది అంతటితోటి. పాపం అనే దానికి ఫుల్ స్టాప్ పడింది. పాపం అనేదానికి అదుపు లేదు. పాపం అనేదానికి దాన్ని తట్టుకునేటువంటిది ఏది కూడా లేదు అప్పుడు దాకా. యేసు ప్రభు వారి యొక్క బ్లడ్ ఎప్పుడైతే భూమి మీద చిందించబడిందో దట్ ఈస్ ద ఎండ్ ఫార్ ది సిన్, దట్ ఈస్ ద ఎండ్ ఫార్ ది వరల్డ్. ఆయన తీర్పు తీర్చాడు. అందుకనే పాపం అనేదానికి ఒక్కసారిగా సమస్తాన్ని కూడా చేసి తన పాదముల కింద పెట్టుకున్నాడంట యేసు ప్రభు. కనుక దేవుడు ఎంత గొప్పవాడంటే మన జీవితంలో అతి పరిశుద్ధమైనటువంటి అర్పణగా గావించబడి ఉన్నాడు. అతి పరిశుద్ధమైనటువంటి ఏ విధమైన లోపం లేనటువంటి వ్యక్తిగా గావించబడ్డాడు. అందుకనే ఆయన గోధుమ గింజలాగా మల్టిప్లై అయ్యాడు. ఆయనకి లెక్కించలేనటువంటి అనేకమైన సోల్స్ ఆయన దగ్గరికి రావడం జరిగింది. ప్రభువారు ఆయన్ని అనేక మందిని దేవుడు ఆకర్షించారు. యేసు ప్రభువారు ఆకర్షించారు. ఆయన అందుకే గోధుమ గురించి చెప్తా ఉంటాడు. మరలా ఒకసారి జ్ఞాపం చేసుకొని ముగించుకుందాం. యోహాను గారు రాసినటువంటి గ్రంథం నుంచి 12వ అధ్యాయము 24వ వచనం, 12-24 వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటరిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. యేసు ప్రభువారు తన ప్రాణత్యాగం చేయటం ద్వారా ఆయన అనేక మందిని సంపాదించుకున్నాడు. నరకంలో నుంచి చాలామందిని ఆయన బయట తీశాడు. దాంట్లో నువ్వు నేను ఉన్నాం. ఆయన ఫలించే దాంట్లో నువ్వు నేను ఉన్నాం. ఆ రక్షణ ఆనందాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చాడు. కనుక ఈ దినాన ప్రభువాన్ని మరలా ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. ఆయన మన కోసం పస్కా బలిగా అర్పించబడినటువంటి ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. ఆయన ఏ విధంగా అయితే దేవుని గొర్రెపిల్లగా ఆయన ఇక్కడికి వచ్చి ఉన్నాడు, అదేవిధంగా ఆయన పస్కా బలి పశువుగా మన కోసం అర్పించబడి ఉన్నాడు. ఈ పస్కా బలి పశువులో ఏ విధమైనటువంటి లోపం లేదు. అదేవిధంగా యేసు ప్రభు వారు మనకి జాయ్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ ఆనందాన్ని కలుగజేశాడు. ఆయన బలి అవటం ద్వారా, రక్తాన్ని కార్చడం ద్వారా ఆయన మనకి రక్షణ ఆనందం కలిగి, అదేవిధంగా ఆయన మనకి తన ప్రాణత్యాగం ద్వారా మనకి విడుదల విమోచన కలిగించాడు. దేవుడు విడుదల కలిగించాడు. అదే మనం మారు మనసు పొందినటువంటి దినం. పస్కా పండుగ అంటే పండుగ దినాల్లో మనం ఆచరించటం కాదు, ఒక రోజున తారీఖును ఆచరించటం కాదు. యేసు ప్రభువారు మనకిచ్చినటువంటి రక్షణ అనేటువంటి ఆనందం ఎప్పుడైతే వచ్చిందో అదే ఆ రోజే మనకు ఫెస్టివల్. కనుక అదే మనకు విమోచన దినం. మరలా ఒకసారి జ్ఞాపం చేసుకున్న ప్రభువారిని, ప్రభువా నా జీవితంలో నువ్వేం చేసావంటే డబ్బు ఇచ్చి ఉండొచ్చు, సంతానాన్ని ఇచ్చి ఉండొచ్చు, ఆయుష్ని ఇచ్చి ఉండొచ్చు, ఆరోగ్యాన్ని ఇచ్చి ఉండొచ్చు, అభివృద్ధిలోకి తీసుకెళ్ళి ఉండొచ్చు. ఇవన్నీ కూడా దేవుని యొక్క రక్షణతోటి సమతుల లేవు.
సమతూగలేవు. ఆయన రక్షణ ఆనందాన్ని ముందు పెట్టుకొని ఇవన్నీ పక్కనెట్టి, ప్రభువా నా జీవితంలో కలిగిన అతి శ్రేష్టమైనది ఏదంటే మలినమైన నా జీవితాన్ని నువ్వు శుద్ధి చేసావు ప్రభువా, అతి ఘోరమైన నా బతుకుని నా బాగు చేసావు ప్రభువా, ప్రతి లోపాన్ని నన్ను సరి చేయడానికి నువ్వు ఇష్టపడ్డావు ప్రభువా, నాలో ఉన్నట్టు ప్రతి పాపాన్ని కొట్టివేసావు ప్రభువా. అందుకని ఆయన మనకేమై ఉన్నాడంటే, ఈ పస్కా బలిపశు మన కోసం ఏం చేసిందంటే అర్పించటం ఒకటే కాదు, తుడిచివేసింది. మనలో ఉన్న పాపాలను మొత్తం కూడా తుడిచివేసింది. లోపల ఇంక ఏ విధమైనటువంటి అంటుకుంది కూడా ఏం లేదు, శుభ్రంగా తుడిచివేసింది. కనుక ఆ రక్షణ ఆనందాన్ని మరొకసారి జ్ఞాపం చేసుకొని, మనకున్నటువంటి అన్నిటి లోకంలో కలిగిన వాటన్నిటికంటే కూడా దేవుడిచ్చినటువంటి రక్షణ ఆనందాన్ని ముందు పెట్టుకొని ఆయన ఒకసారి మనం ఆరాధన చేద్దాం, ఆయన ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. మన కోసం ఏ విధంగా బలి అయిపడ్డాడు, మన కోసం ఏ విధంగా అర్పణగా చేయబడ్డాడు, మన కోసం ఏ విధంగా ఆయన మన పాపాలను తుడిచివేశాడు జ్ఞాపం చేసుకుందాం. మన జీవితంలో ఏ విధంగా ఆయన వచ్చాడు, మనలో కలిగిన మార్పులను బట్టి, దేవుని బట్టి ఆయన మనం ఆనందిస్తూ ఆ సంతోషాన్ని బట్టి మరొకసారి జ్ఞాపం చేసుకొని ఆయన ఆరాధన చేద్దాం.